ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము రాష్ట్ర, ఎందుకంటే ఎక్స్చెకర్ మనీ కాబట్టి ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా కల్పతరువుగా మార్చుకొని 1100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఈ విషయం మొత్తంలో నా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఆయన అనుమతి లేకుండా, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేని సీమ గుట్టదంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేని, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే బహిరంగ మార్కెట్ 42 రూపాయలు దొరికేదని 50 రూపాయలు కొన్నారంటేనే దాని ఇంకా మతలబ్ ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంకా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే మొత్తం వ్యవహారంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది. ఎఫ్సిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, ఎంఎస్పీ నిర్ధారించేది వాళ్ళే, అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసేది వారే, అన్ని చేసేది వారే. చాలా వాళ్ళ వాదన, వాళ్ళ వ్యవహారం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సిఐ ఆధీనంలోనే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళే కదా కొనుగోలు చేసేది, వాళ్ళే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సిఐ. ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగ్, మానిటరింగ్, ఎంఎస్పీ ఫిక్సేషన్ మొత్తం చేసేది ఎఫ్సిఐ. సెంట్రల్ ఫుడ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సిఐ. మరి ఈరోజు ఎంఎస్పీ ఆపరేషన్స్ అన్ని కూడా ఆ సంస్థ కింద ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతను ఇక్కడ గొంతు దించుకుంటున్నాడు. ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయిందని 15 రోజులు వెతుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సిఐ ఇంతవరకు నిన్నకు మీరు ఎత్తినట్టుంది. ఇంతవరకు ఒక మాట కానీ పలుకు కానీ డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు దించుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబ్ అనేది నేను కూడా అనుకుంటాను. నేను అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచిండ్రు, పిలిచి మిల్లర్లు కొంటానని ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఎంత కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అని నెంబర్ 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసినాం. ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లో కొంతమంది రెడీ ఉన్నారు అనే ఆలోచనతో టెండర్ రద్దు చేసినాం. అంతకంటే తక్కువ ధర వచ్చిన 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించింది, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. 90 days లో లిఫ్టింగ్ జరగలేదు, 20% జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తా ఉన్నారు. దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే, తాడి లిఫ్టింగ్ మాత్రమే, కానీ వాళ్ళు డబ్బుల వసూల్లో ఉన్నారు. ఏ రకంగా మీరు అలౌ చేశారు, ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎఫ్సిఐ కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి. మనీ లాండరింగ్ జరిగింది, ఎఫ్సిఐ స్వయంగా ఇందులో ఇంటర్వ్యూ కావాలి. మీ పార్టీ ఎమ్మెల్యేని చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడ శాసనసభ పక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు. మరి మీరెందుకు పలకట్లేదు? ఆడిటింగ్, మానిటరింగ్ మొత్తం ఎఫ్సిఐ బాధ్యత, ఎందుకు ఎఫ్సిఐ స్పందించట్లేదు? వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద ఎఫ్సిఐ అవసరమైతే నేరుగా ఈడీకి ఎఫ్సిఐ ఫిర్యాదు చేయాలి. ధాన్యం లిఫ్ట్ చేయకుండా 2230 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం. ఈ విషయంలో ఎఫ్సిఐ, నేను చెప్పేది మీరు కాదు, ఎఫ్సిఐ షుడ్ రీచ్ అవుట్ టు ఈడీ, FCI should complain to CBI because all of them are government of India agencies. They should complain, they should request enforcement directorate to look into money laundering here. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని FCI స్పందించాలి, లేకపోతే బీజేపీ మీద కూడా నాకు అనుమానం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతుదించుకుంటున్నారు పీసీ ప్రెసిడెంట్ గా. ఈ కుంభకోణం, ఆ కుంభకోణం, సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు, అక్కడ 10,000 కోట్లు, ఇక్కడ 10,000 కోట్లు, నోరు ఇక్కడ ఎంతుంటే అంత. ఔటర్ రింగ్ రోడ్ లో 10,000 కోట్లు, కోకాపేట భూముల్లో 10,000 కోట్లు, సెక్రటేరియట్ లో 10,000 కోట్లు, కోవిడ్ లో 10,000 కోట్లు అంటూ నోటికి వచ్చినట్టు నోరు వారేసుకుంటుండే పీసీసీ ప్రెసిడెంట్. మరి వాళ్ళు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మీ చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద
సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ. మీ మంత్రి అంతా కడిగిన ముత్యం అయితే, స్వాతి ముత్యం అయితే వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన 2 టెండర్లు, సన్నబియ్యంది, పాడిది, రెండింటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి కాళేశ్వరం మీద చేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోలు మీద చేసినావు. దీన్ని కూడా ప్రజలకు తెలుస్తుంది, ప్రజాపాలన కదా, ప్రజలకు తెలియాలి కదా. ఏమి తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు FCI స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటం చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్న కొంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము, ఏజెన్సీల ముందు పెడతాము, న్యాయస్థానాలకి పోతాము. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టాము. ఐ డిమాండ్ వన్స్ అగైన్.